జై ఆంధ్ర ఉద్యమం 1972 1973 సంవత్సరాలలో జరిగిన ఉద్యమము జై ఆంధ్ర ఉద్యమం. మనకున్నటువంటి సిలబస్లో రెండో అంశంలో అంటే 1971 నుంచి 1991 మధ్య ఉన్నటువంటి సిలబస్లో మొట్టమొదటి అంశం ఏంటంటే జై ఆంధ్ర ఉద్యమం. ఈ జై ఆంధ్ర ఉద్యమం రావడానికి గల ప్రధాన కారణం జై తెలంగాణ ఉద్యమంలో మూలాలు ఉంటవి. అంటే జీవో నెంబర్ 36 మీద జీవో నెంబర్ 36ని విడుదల చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ఉద్యోగులని ఆంధ్ర ప్రాంతానికి తరలించి అక్కడ ఉద్యోగాలు లేకపోతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలని చెప్పేసి జీవో నెంబర్ 36ని విడుదల చేశారు, జారీ చేశారు. కానీ జీవో నెంబర్ 36 మీద కొంతమంది హైకోర్టుకి మరికొంతమంది సుప్రీంకోర్టుకి చాలామంది ఇలా పోయిన కారణంగా ఆ జీవో నెంబర్ 36 అనేది ఆగిపోవడం జరిగింది. ఇలా జీవో నెంబర్ 36 ఆగిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ కావడం జరిగింది. అలా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయినప్పుడు 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు ఈ యొక్క జీవో నెంబర్ 36 మీద ములికీ నిబంధనల మీద సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జీవో నెంబర్ 36 మీద సుప్రీంకోర్టులో ఒక తీర్పునిస్తూ స్పష్టమైన తీర్పునిస్తూ ములికీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, ములికీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక కోట అనేది వర్తిస్తుంది. 1919 చట్టం ప్రకారము 15 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో నివసించిన వాళ్ళు ఈ ప్రాంతాన్ని యొక్క ములికీ పురుషుని యొక్క పిల్లలు 15 సంవత్సరాలు నిజాం రాజ్యంలో ఉద్యోగం చేసిన వాళ్ళు 15 సంవత్సరాల పాటు నిజాం రాజ్యంలో ఉండి మళ్ళీ మేము ఎక్కడికి పోమని చెప్పేసి ఒక ములికీ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్ళు, దానితో పాటు ములికీ పురుషుని యొక్క భార్య కూడా ములికీ అవుతుందని చెప్పేసి మనకు 1919 చట్టం చెప్తున్నది. ఆ చట్టాన్ని బేస్ చేసుకొని అంటే 1957 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 59 ప్రకారం ఆ చట్టాన్ని కొట్టివేసినప్పుడు దానికంటే ముందున్నటువంటి చట్టం అనేది చెల్లనేరుతుంది. నిజాం రాజ్యంలో ఉన్నటువంటి సివిల్ సర్వీస్ యొక్క నిబంధనలు కూడా చెల్లనేరుతాయని ఇవన్నీ కూడా కేసుల్ని ఊటంకిస్తూ కొండా మాధవరెడ్డి హైకోర్టులో ఉన్నటువంటి 5 బెంచ్ల సభ్యులో ఉన్నటువంటి కొండా మాధవరెడ్డి యొక్క తీర్పును కూడా పరిగణలో తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3వ తారీఖు నాడు ఈ యొక్క ములికీ నిబంధన రాజ్యాంగబద్ధమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో మాకు రక్షణ లేని ఆంధ్రప్రదేశ్ అనే కొనసాగించండి, లేకపోతే మా ఆంధ్ర రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి జయాంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టారు కొంతమంది సీమాంధ్ర వాదులు. దానితో పాటు అంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఉద్యోగాలను లెక్క చూపెట్టారు. కానీ దానికంటే ముందు జరిగిన ఒక సంఘటన ఏంటంటే భూ సంస్కరణ చట్టాన్ని పివి నరసింహరావు గవర్నమెంట్ తీసుకొచ్చిన కారణంగా చాలామంది సీమాంధ్ర పెట్టుబడిదారులకు ఇబ్బంది కలిగింది. అలా పివి నరసింహరావు మీద ఒక కక్షను పెంచుకున్నటువంటి సీమాంధ్రవాదులు తాత్కాలిక కృత్రిమ ఉద్యమాన్ని జయాంధ్ర ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా జయాంధ్ర ఉద్యమాన్ని తెరపైకి వచ్చింది 1972 అక్టోబర్ 18వ తారీఖు నాడు. 1972 అక్టోబర్ 18వ తారీఖు నాడు విజయవాడలో సమావేశమైనటువంటి కొంతమంది ఆంధ్రవాదులు, విజయవాడలో సమావేశమైనటువంటి కాంగ్రెసేతర రాజకీయ పక్షాల వాళ్ళు సమావేశమై ఒక ప్రజా పరిషత్ని విజయవాడలో కాంగ్రెసేతర రాజకీయ పక్షాలు సమావేశమై ఒక ప్రజా పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ ప్రజా పరిషత్ అనే సంస్థను ఏర్పాటు చేసింది కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరంటే సర్దార్ గౌతు లచ్చన్న, ఉపాధ్యక్షుడు ఎవరంటే నడుంపల్లి నరసింహారావు, కార్యదర్శి ఎవరంటే తుమ్మల చౌదరి, కోశాధికారి ఎవరంటే జాగర్లపూడి చంద్రమౌళి. ఇలా సర్దార్ గౌతు లచ్చన్న పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతకం పెట్టినటువంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా మొట్టమొదటిసారిగా మద్దతు తెలిపిన పార్టీ కూడా స్వతంత్ర పార్టీ. మొట్టమొదటిసారిగా జై తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపినటువంటి ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఎవరంటే ఈ యొక్క సర్దార్ గౌతు లచ్చన్న, స్వతంత్ర పార్టీకి సంబంధించిన వాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు,
ఈయన ఇక్కడ జై తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగినప్పుడు జై తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపి అక్కడ జయాంధ్ర ఉద్యమం మొదలైనప్పుడు కూడా ప్రత్యేక 2 రాష్ట్రాలకు మద్దతు తెలిపి జయాంధ్ర రాష్ట్రానికి జయాంధ్ర ఉద్యమానికి కూడా మద్దతు తెలిపి ప్రజా పరిషత్ ఏర్పాట్లు కూడా క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే సర్దార్ గౌతులచ్చన్న అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా ప్రజా పరిషత్ అన్నని ఏర్పాటు చేసి ఒక జయాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 1972 నవంబర్ 12వ తారీఖు నాడు కొన్ని రాజకీయేతర పక్షాలు కూడా సమావేశం కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా జయాంధ్ర ఉద్యమ తీర్మానం చేశారు. దాంతోపాటు 1972 అక్టోబర్ 21వ తారీఖున ఆంధ్ర ప్రాంతంలో పివి నరసింహారావు పర్యటించినప్పుడు అక్కడ నుండి కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు పివి నరసింహారావు అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఆయన తీవ్రంగా వ్యతిరేకించడం జరిగినది. జయాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది కొంతమంది సీమాంధ్రవాదులు. ఇలా జయాంధ్ర ఉద్యమం కొనసాగినప్పుడు పార్లమెంటులో ఈ అంశాన్ని ప్రస్తావించిన వ్యక్తి ఎవరంటే ఇంద్రజిత్ గుప్తా, సిపిఐ పార్టీ నాయకుడు ఇంద్రజిత్ గుప్తా పార్లమెంటులో ఈ యొక్క ప్రస్తావన తేవడం జరిగింది. ఇంద్రజిత్ గుప్తా ఏమంటాడంటే సర్దార్ గౌతులచ్చన్న లాంటి కొంతమంది వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3 భాగాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి జాతీయ కాంగ్రెస్ పార్టీగా అధికారంలో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పేసి ఇంద్రజిత్ గుప్తా సిపిఐ పార్టీ సీనియర్ నాయకుడు ఇంద్రజిత్ గుప్తా పార్లమెంటులో ఆయన స్పష్టంగా నిలదీయడం జరిగినది. అలా నిలదీసినప్పుడు ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి రామ్ విలాస్ పాస్వాన్ సమాధానమిస్తూ ఇంద్రజిత్ గుప్తా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ యొక్క సమస్య మీద మేము దృష్టి సారించాము, చర్చలు జరుపుతున్నాము, ఉద్యమాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి రామ్ విలాస్ పాస్వాన్ చెప్పడం జరిగినది. ఈ సందర్భంగా పెండంకంటి సుబ్బయ్య ఈ చర్చలో పాల్గొంటూ ఈ యొక్క పార్లమెంట్లో జరిగిన చర్చలో పాల్గొంటూ 1956లో హైదరాబాద్ యొక్క ఆదాయము 5 కోట్ల రూపాయలు ఉంది. అది ఇవాళ 5 కోట్ల నుంచి 35 కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. ఆ 35 కోట్ల రూపాయలు మా యొక్క ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆదాయమే. మేము పరిశ్రమలు స్థాపిస్తేనే 35 కోట్ల రూపాయలకు ఆదాయం అనేది వస్తుంది. ఇలా 35 కోట్లు వచ్చిన ఆదాయాన్ని కేవలం హైదరాబాద్కే పరిమితం చేసి ఖర్చు పెట్టాలి, మిగతా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా ఖర్చు పెడతారని చెప్పేసి నిలదీయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినట్టు ఎస్బి గిరి అనే మరొక పార్లమెంటు సభ్యుడు పాల్గొంటూ అధ్యక్ష 1956లో మీరు చేసుకున్నట్టు పెద్ద మనుషుల ఒప్పందం అనేది మర్చిపోయారా? తెలంగాణ ప్రాంత రక్షణలు కల్పిస్తామన్నారు, తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు తెలంగాణకి ఇస్తామన్నారు, తెలంగాణ మిగులు బడ్జెట్ తెలంగాణ ఖర్చు పెడుతున్నారు. ఈ ₹1 కూడా ఇప్పటివరకు ఖర్చు పెట్టలేదు. తెలంగాణ ప్రాంత ఉద్యోగాలు కొల్లగొట్టారు. దానివల్లనే ప్రత్యేక తెలంగాణ అనేది ఇప్పటికీ విడవనక సమస్య కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ పెండంగంటి సుబ్బయ్య గారు పార్లమెంటుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఆదాయం తెలంగాణ ప్రాంతం వల్లది కానీ సీమాంధ్ర ప్రాంతం వల్లది కాదు. ఇక్కడ రక్షణలు కల్పించాల్సినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని రక్షణలు కల్పించకుండా 15-16 సంవత్సరాలుగా దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఎస్బి గిరి పార్లమెంటులో ఆయన స్పష్టంగా నిలదీయడం జరిగినది. ఈ యొక్క పెండంకంటి సుబ్బయ్య యొక్క మాటలకు సమాధానం చెప్తూ ఆయన చర్చల్లో పాల్గొనడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే జయాంధ్ర ఉద్యమ సందర్భంగా చర్చలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి సిపిఐ పార్టీ తరపున ఇంద్రజిత్ గుప్తా పాల్గొనగా తెలంగాణ ప్రజాసమితి తరపున పాల్గొన్నది ఎస్బి గిరి. అదేవిధంగా జయాంధ్ర ఉద్యమ సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పెండంకంటి సుబ్బయ్య కూడా ఈ చర్చలో పాల్గొనడం అనేది జరిగింది. కాబట్టి అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క ముగ్గురు చర్చ సందర్భంగా ఉద్యమాలని కొనసాగినాయి. ఇలాంటి సందర్భంలోనే మనకు పంచసూత్ర పథకం అనేది ప్రవేశపెట్టారు. ఆ పంచసూత్ర పథకాన్ని కూడా జయాంధ్ర ఉద్యమం సందర్భంగా ఆంధ్ర వాళ్ళు వ్యతిరేకించారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వాదులు కూడా వ్యతిరేకించారు పంచసూత్ర పథకము. కాబట్టి పంచసూత్ర పథకంలో 72 నవంబర్ 27వ తారీఖున ప్రవేశపెడితే ఇటు తెలంగాణ వాదులు అటు సీమాంధ్ర వాదులు ఇద్దరు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు పంచసూత్ర పథకాన్ని. జయాంధ్ర ఉద్యమం అలాగే కొనసాగింది. ఇలాంటి సమయంలో 72 డిసెంబర్ 13వ తారీఖు నాడు 72 డిసెంబరు 13వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా దళిత వర్గానికి సంబంధించినటువంటి జయాంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆంధ్ర ప్రాంత సమితి బత్తిని సుబ్బయ్య అనే ఒక మంత్రి తన పదవికి రాజీనామా చేశాడు. ఆయన రాజీనామాతోటి మిగతా మంత్రుల మీద కూడా ఈ యొక్క ఒత్తిడి అనేది పెరిగి మిగతా మంత్రులందరూ కూడా రాజీనామా చేశారు. కాకాని వెంకటరత్నం వ్యవసాయ శాఖ మంత్రి, బివి సుబ్బారెడ్డి హోంమంత్రి, పి బసిరెడ్డి, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు, సాగి సూర్యనారాయణరావు, సిహెచ్ఎస్ఆర్ విపి చెల్లా సుబ్బారాయుడు, డి మునుస్వామి లాంటి వాళ్ళందరూ కూడా తమ యొక్క మంత్రి పదవులకి రాజీనామా చేసేయడం జరిగింది. కానీ వాస్తవానికి మంత్రి పదవులు రాజీనామా చేయడానికి కూడా రాజకీయ కుట్రలు అనేవి దాగి ఉన్నవి.
ఆ రాజకీయ కుట్రలు ఏమిటంటే ఈ యొక్క కాకాని వెంకటరత్నం వ్యవసాయ శాఖ మంత్రిగా ఆ సందర్భంలో ఉండడం జరిగినది. ఆయన తనకిష్టమైనటువంటి వ్యవసాయ శాఖ కమిషనర్ని నియమించుకోవడం జరిగింది. సుబ్రహ్మణ్యం అనే ఒక కమిషన్ నియమించుకున్నాడు. అలాంటి సందర్భంలో పివి నరసింహారావు ఆయన నియమించుకున్న కమిషన్ని వద్దని చెప్పేసి తిరస్కరించాడు. దానితో పాటు మరొక కారణం ఏంటంటే అప్పుడు హోంమంత్రిగా వ్యక్తిగా పనిచేసినటువంటి బివి సుబ్బారెడ్డి కూడా పెరోల్ మీద కర్నూలు కడప ప్రాంతానికి సంబంధించిన కొంతమందిని ఒక పెరోల్ మీద విడిపించే ఒక ప్రయత్నం చేశాడు. అలాంటి సమయంలో పివి నరసింహారావు అడ్డు తొలగి అలాంటి ఒక వ్యతిరేకులని, ఒక సీమాంధ్ర ప్రాంతానికి ఒక వ్యతిరేకులని, తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళని ఏ విధంగా మీరు ఈ యొక్క దీని మీద వదిలిపెడతారని చెప్పేసి ఆయన కూడా క్వశ్చన్ చేశాడు. పెరోల్ మీద ఏ విధంగా బయటికి తీసుకొస్తారని చెప్పేసి క్వశ్చన్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళని దాన్ని ఆపడం జరిగినది. ఆ విధంగా బసిరెడ్డి ఏమంటాడంటే, నాకంటే జూనియర్ అయినటువంటి బివి సుబ్బారెడ్డికి మీరు ఏ విధంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, సీనియర్ అయినా నన్ను కాదని చెప్పేసి ఏ విధంగా ఇస్తారని చెప్పేసి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక కారణాలు ఉన్న కారణంగా వీళ్ళందరూ కూడా రాజీనామా చేశారు. పైకి మాత్రం జయాంధ్ర ఉద్యమాన్ని పైకి చూపించే ఒక ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు కూడా ఉద్యమం బాట పెట్టారు. డిసెంబర్ 7వ తారీఖు నాడు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో జయాంధ్ర ఉద్యమాన్ని మధ్యంగా ఆంధ్ర ఉద్యోగులు అనేవాళ్ళు ఉద్యమ బాట బట్టి సమ్మెని మొదలుపెట్టారు. కాబట్టి జయాంధ్ర ఉద్యమంలో భాగంగా 1972 డిసెంబర్ 7వ తారీఖు నుంచి 1973 మార్చి 25వ తారీఖు వరకు దాదాపు 108 రోజుల పాటు సమ్మె చేశారు ఆంధ్ర ఉద్యోగులు. జై తెలంగాణ ఉద్యమంలో కూడా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 16 37 రోజుల పాటు సమ్మె చేయగా జయాంధ్ర ఉద్యమంలో 108 రోజుల పాటు సమ్మె అనేది చేయడం జరిగినది. అదేవిధంగా డిసెంబర్ 12వ తారీఖు నాడు ఉద్యోగులను రెచ్చగొడుతున్నాడని చెప్పేసి ఏపీ ఎన్జిఓ నాయకుడు రామకృష్ణారావుని గవర్నరు బర్తరఫ్ చేయడం జరిగింది. జై తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగంకి వెళ్ళి బర్తరఫ్ చేయబడినటువంటి వ్యక్తి కేఆర్ రామస్, జయాంధ్ర ఉద్యమంలో ఉద్యోగంకి వెళ్ళి బర్తరఫ్ చేయబడిన వ్యక్తి రామకృష్ణారావు అన్న అంశాన్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇలాంటి సమయంలో డిసెంబర్ 17వ తారీఖు నాడు మరొక సంఘం ఏర్పడింది, ఆంధ్రాసేన ఏర్పడింది. ఆంధ్రాసేన నుండి జనసేన కాదు, ఆంధ్రాసేన అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. జయాంధ్ర ఉద్యమంలో ఏర్పడిన ఒక సంఘము ఆంధ్రాసేనకు అధ్యక్షుడు మాదాల జానకిరాము, దాని యొక్క సలహాదారు సోంపల్లి పిచ్చయ్య, కార్యవర్గ సభ్యులు జాగర్లపూడి దుర్గాప్రసాద్ నందుతోండి ఆంధ్రాసేన అనేది ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఉద్యమాలు కొనసాగుతుండగా 1972 డిసెంబర్ 25వ తారీఖు నాడు ఆంధ్ర ప్రాంతంలో అల్లర్లు చెలరేగి పోలీసులు కాల్పులు జరిపితే 8 మంది మరణించారు. ఇలా 8 మంది మరణించినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలను పరామర్శించడానికి బయలుదేరిన కాకాని వెంకటరత్నం ఉదయించి సాయంత్రం వరకు కుటుంబాలన్నీ పరామర్శించేసి ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి పూట ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన మరణించడం జరిగినది కాకాని వెంకటరత్నం. కాకాని వెంకటరత్నంకి అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి జయాంధ్ర ప్రత్యేక ఆంధ్రవాదులు ఆయన యొక్క నినాదాలని స్వీకరించేసి ఆయనకు ఆశయాలు సాధించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పేసి జయాంధ్రవాదులు ఆయనకు అంతమయాత్రలో వాళ్ళందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి కాకాని వెంకటరత్నం మరణించిన తర్వాత జయాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు బివి సుబ్బారెడ్డి. జై తెలంగాణ ఉద్యమ కాలంలో స్పీకర్గా పనిచేసిన వ్యక్తి బివి సుబ్బారెడ్డి. ఆ తర్వాత పివి నరసింహారావు గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బివి సుబ్బారెడ్డి. కాబట్టి ఆ బివి సుబ్బారెడ్డి అలాగే 2011లో జయాంధ్ర ఉద్యమాన్ని నడిపినటువంటి వసంత నాగేశ్వరరావు. కాబట్టి బివి సుబ్బారెడ్డి, వసంత నాగేశ్వరరావు ఇద్దరు కూడా కాకాని వెంకటరత్నం మరణించిన తర్వాత జయాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు బివి సుబ్బారెడ్డి, వసంత నాగేశ్వరరావు. కాబట్టి జయాంధ్ర ఉద్యమానికి కంప్లీట్గా నాయకత్వం వహించిన వాళ్ళు 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాకాని వెంకటరత్నం, రెండవది బివి సుబ్బారెడ్డి, మూడవది వసంత నాగేశ్వరరావు. అలాగే దానితో పాటు సర్దార్ గౌతు లచ్చన్న, సోంపల్లి పిచ్చయ్య లాంటి వాళ్ళు కూడా జయాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపి ఉద్యమాన్ని కొనసాగించారు. ఇలా జయాంధ్ర ఉద్యమంలో భాగంగా 1972 డిసెంబర్ 31వ తారీఖు నాడు తిరుపతిలో జయాంధ్రవాదులందరూ, రాజకీయ నాయకులందరూ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక సమావేశానికి 99 మంది ఎమ్మెల్యేలు దానికి హాజరయ్యారు, 32 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు. దానితో పాటుగా ఒక 11 మంది ఎంపీలు హాజరయ్యారు, 10 మంది జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. అలాగే
ప్రాంతీయ సమితిలకు అధ్యక్షుడు కూడా హాజరు కావడం జరిగింది. ఈ విధంగా ఒకే రోజు 99 మంది ఎమ్మెల్యేలు, 32 మంది ఎమ్మెల్సీలు, 11 మంది ఎంపీలు, అలాగే 10 మంది జెడ్పీ చైర్మన్లు, ఇలాంటి ఐక్యత అనేది కృత్రిమ ఉద్యమం అయినప్పటికీ ఆంధ్రవాదులందరూ ఐకమత్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తే తెలంగాణ వాదులు మాత్రము తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసి పదవులకు అమ్ముడుపోయిన కారణంగా తెలంగాణ అనే రాష్ట్రం రాకుండా వెనుకబాటుపడడం గల కారణాలు ఎవరంటే తెలంగాణ యొక్క రాజకీయ నాయకులు. కానీ సీమాంధ్ర వాళ్ళు కృత్రిమ ఉద్యమం సృష్టించేసి అందరు ఐక్యంగా పోరాడేసి ఉద్యమాన్ని ముందుకోయే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆంధ్రవాదులకి తెలంగాణ వాదులు పదవుల కోసమే పనిచేసిన సందర్భాలు మనకు చాలాసార్లు కూడా కనిపిస్తాయి. కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకుంటే తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా రాజకీయాల చుట్టూ ఎదిరిన అంశాన్ని మనం పరిశీలించాలి. అక్కడ జయాంధ్ర ఉద్యమం కొనసాగుతుంటే తెలంగాణ ప్రాంతంలో 1972 డిసెంబర్ నెలలో ప్రత్యేక తెలంగాణ ఫోరాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తులు అంటే మరిచెన్నారెడ్డి ఏర్పాటు చేశాడు ప్రత్యేక తెలంగాణ ఫోరాన్ని. ఆ తెలంగాణ ఫోరంలో 11 మంది ముఖ్యమైన నాయకులు అనే వాళ్ళు ఉన్నారు. ఆ 11 మంది ముఖ్యమైన నాయకులు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే సూదిని జైపాల్ రెడ్డి, అచ్యుతారెడ్డి, చొక్కారావు, పురుషోత్తం రెడ్డి, శీలం సిద్ధారెడ్డి, అలాగే ఎంఏ అన్సారీ, బాజిరెడ్డి, రోడా మిస్త్రి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రత్యేక తెలంగాణ ఫోరాన్ని ఏర్పాటు చేశారు. ఒకవైపు జయాంధ్ర ఉద్యమం, మరొకవైపు జై తెలంగాణ ఉద్యమాలు, 2 ఉద్యమాలు కూడా కొనసాగిన సందర్భాలు కనిపిస్తాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇలాంటి సందర్భంలో జయాంధ్రవాదులు కేంద్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి పెంచిన నేపథ్యంలో పివి నరసింహారావుని ముఖ్యమంత్రి స్థానంకి వెళ్ళి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దించివేసి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గవర్నర్ పరిపాలనని ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి పాలనని ప్రవేశపెట్టారు. గవర్నర్ రూల్ను ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి యొక్క పరిపాలన మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి 1971 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన పివి నరసింహారావు 1973 జనవరి 17వ తారీఖు నాడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే కేవలం 15 నెలల కాలంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్ళి దించివేయడం జరిగింది. ఇదొక జయాంధ్ర ఉద్యమ ఫలితంగా, జై తెలంగాణ ఉద్యమ ఫలితంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి. జయాంధ్ర ఉద్యమ ఫలితంగా ముఖ్యమంత్రి కోల్పోయిన వ్యక్తి పివి నరసింహారావు. కాబట్టి పివి నరసింహారావు ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి దించివేసి ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి చేసినా, తెలంగాణ ప్రాంతం వ్యక్తిని ముఖ్యమంత్రి చేసినా కూడా వైరుధ్యాలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, సమాజం హర్షించదని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ప్రెసిడెంట్ రూల్ అనేది ప్రవేశపెట్టారు. మనకు ఆంధ్ర రాష్ట్రంలో 1954లో ఒకసారి ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1973లో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. అదేవిధంగా 2014లో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత 2014 మార్చి 1 నుంచి జూన్ 2వ తారీఖు వరకు తెలంగాణ ప్రాంతంలో, జూను 8వ తారీఖు వరకు ఆంధ్ర ప్రాంతంలో ప్రెసిడెంట్ రూల్ అనేది కొనసాగిన సందర్భాలు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2 సార్ల ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి ప్రెసిడెంట్ రూల్ అనేది వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి పివి నరసింహారావుని తొలగించారు. అంటే పివి నరసింహారావుని ముఖ్యమంత్రి పదవిని తొలగించడానికి గల ప్రధాన కారణము ఆంధ్ర పెట్టుబడిదారులు ఒక డిమాండ్ పెట్టారు. ఏమని డిమాండ్ పెట్టారంటే పివి నరసింహారావుని పదవికి వెళ్ళి దించండి, భూ సంస్కరణలు అమలు చేసినటువంటి పివి నరసింహారావు పదవికి వెళ్ళి దించమని చెప్పేసి సీమాంధ్ర వాళ్ళు డిమాండ్ పెడితే వాళ్ళ యొక్క కోరిక మేరకు శ్రీమతి ఇందిరాగాంధీ పివి నరసింహారావుని పక్కన పెట్టేసి రాష్ట్రపతి పాలన పెట్టారు. కాబట్టి 1973 జనవరి 18 నుంచి డిసెంబర్ 10 వరకు, 1973 జనవరి 18 నుంచి డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టబడింది. ఈ రాష్ట్రపతి పాలనా కాలంలో గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఖండూబాయ్ దేశాయ్. జై తెలంగాణ ఉద్యమ కాలంలో, జయాంధ్ర ఉద్యమ కాలంలో, రాష్ట్రపతి పాలనా కాలంలో గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఖండూబాయ్ దేశాయ్కి సహకరించినటువంటి 2 ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరంటే ఒక ఆయన హెచ్సి షెరీను, రెండో వ్యక్తి వివి రావు. రాష్ట్రపతి పాలనా కాలంలో ముఖ్యమైన పాత్ర పోషించి జయాంధ్ర ఉద్యమం ఆగిపోయేలా ప్రయత్నం చేసి, ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నం చేసి మొత్తం పరిస్థితులు మొత్తం కూడా చక్కబెట్టిన వ్యక్తులు అంటే హెచ్సి షెరీన్ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విధంగా ఉద్యమాలు రాష్ట్రపతి పాలన ప్రవేశపెట్టినప్పటికీ కూడా జయాంధ్ర ఉద్యమం అనేది కొనసాగినది.
ఇలా జయాంధ్ర ఉద్యమం కొనసాగుతుండగానే 1973 జనవరి 21వ తారీఖున కాకినాడలో సమావేశమైన బివి సుబ్బారెడ్డి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 5వ తారీఖులోగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించకపోతే విప్లవాన్ని సృష్టిస్తామని, సహాయ నిరాకరణ చేపడతామని, పన్నులు నిలిపివేస్తామని చెప్పేసి బివి సుబ్బారెడ్డి హెచ్చరికలు జారీ చేశాడు ఈ యొక్క జనవరి నెలలో. ఇలా ఉద్యమాలు కొనసాగుతుండగా జయాంధ్రులందరినీ బుజ్జగించడానికి, సీమాంధ్ర ఎంపీలను బుజ్జగించడానికి కొత్త రఘురామయ్య అనే వ్యక్తికి శ్రీమతి ఇందిరాగాంధీ కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి కొత్త రఘురామయ్యకు ఒక మంత్రి పదవి కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఇస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఆ సమయంలో గడ్డం వెంకటస్వామి ఇవాళ వివేక్ యొక్క తండ్రిగా మన వరకు కాకాగా పిలవండి జి వెంకటస్వామికి జయాంధ్ర ఉద్యమ కాలంలో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి జయాంధ్ర ఉద్యమ ఫలితంగా కేంద్ర మంత్రి పదవులు పొందినటువంటి ఇద్దరు వ్యక్తుల పేర్లు ఏమిటని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. కాబట్టి కొత్త రఘురామయ్య, జి వెంకటస్వామి వీళ్ళిద్దరు కూడా జయాంధ్ర ఉద్యమ ఫలితంగా కేంద్ర మంత్రి పదవులు పొందినటువంటి ఇద్దరు వ్యక్తులు అన్న అంశాన్ని విద్యార్థులు పరిశీలించాలి. ఇలా ఉద్యమాలు కొనసాగుతుండగా జయాంధ్ర ప్రజా పరిషత్ అని సరిగా పనిచేయకపోతే దాని స్థానంలో జయాంధ్ర ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. ఆ జయాంధ్ర ఫ్రంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఇద్దరు వ్యక్తులు అంటే సర్దార్ గౌతులచ్చన్న, మరొక వ్యక్తి తెన్నేటి విశ్వనాథం. కాబట్టి ప్రజా పరిషత్తుని, జయాంధ్ర ఫ్రంట్ని రెండింటి ఏర్పాటులో కూడా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే సర్దారు గౌతులచ్చన్న. కాబట్టి జయాంధ్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి సర్దారు గౌతులచ్చన్న అన్న అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇలా జయాంధ్ర ఉద్యమ ప్రభావాన్ని తగ్గించడం కోసము శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన పథకమే 6 సూత్రాల పథకం. 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు ప్రవేశపెట్టబడిన పథకము 6 సూత్రాల పథకం. 6 సూత్రాల పథకం అనే అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి మనకు పెద్ద మనుషుల ఒప్పందం ఎంత ఇంపార్టెంటో 1956 ఫిబ్రవరి 20వ తారీఖున 448 మంది సంతకాలు చేసి ఢిల్లీలో ఏ విధంగా అయితే ఒప్పందం చేసుకున్నారో అంతకంటే కీలకమైన ఒప్పందం ఏమిటంటే 6 సూత్రాల పథకము. కాబట్టి 1956 నుంచి 77 వరకు ఉద్యోగాల పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 భాగాలు విభజిస్తే 6 సూత్రాల పథకం ప్రకారము మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్ల సిస్టమ్గా మార్చారు. కాబట్టి 6 సూత్రాల పథకం అనేది అత్యంత కీలకమైన అంశాన్ని విద్యార్థులు గమనించే ఒక ప్రయత్నం అనేది చేయాలి. 1975 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగాల విభజన మొత్తము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జోనల్ సిస్టమ్ మొత్తం కూడా ఈ 6 సూత్రాల పథకం మీద ఆధారపడి ఉంది. ఇవాళ మనకు జోనల్ స్థాయి, జిల్లా స్థాయి, జోనల్ స్థాయి, మల్టీ జోనల్ స్థాయి అంటే గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా ఇలా ఉద్యోగాల విభజన మొత్తం రాష్ట్రం యొక్క 6 జోన్ల సిస్టమ్ మొత్తం కూడా దేని మీద ఆధారపడి ఉందంటే 6 సూత్రాల పథకం మీద ఆధారపడింది. జయాంధ్ర ఉద్యమ ఫలితంగా ఆంధ్ర ప్రాంతం వారికి న్యాయం చేయడం కోసము, తెలంగాణ ప్రాంతం యొక్క గొంతు కోయడం కోసము శ్రీమతి ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన పథకము 6 సూత్రాల పథకము. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి ఒక ఉరితాడులాగా మారిన ఒక పథకము 6 పాయింట్ ఫార్ములా. కాబట్టి తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరిగిన ఒక అంశం ఏంటంటే 6 పాయింట్ ఫార్ములా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మరి 6 సూత్రాల పథకంలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఉదాహరణకు చూడండి, ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ, అదేవిధంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని ఇవాళ పరిష్కరించేటటువంటి ట్రిబ్యునల్, అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్, ఈ 2 కూడా ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములా ప్రకారమే ఏర్పడ్డ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 6 పాయింట్ ఫార్ములా మీదనే గ్రూప్ 2లో కంపల్సరీగా మనకు 5-6 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందము, 6 పాయింట్ ఫార్ములా, ఈ 2 అంశాలని చాలా జాగ్రత్తగా అభ్యర్థులు పరిశీలించే ప్రయత్నం చేయాలి. ప్రతి వర్డ్ని కూడా పరిశీలించాలి. ఉన్న 6 అంశాలను కూడా పరిశీలించాలి. దానితో పాటు
8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు, ఈ 3 సూత్రాలను కూడా పక్క పక్కన పెట్టుకున్నప్పుడు మాత్రమే వేరియేషన్ తెలుస్తుంది. లేకపోతే అర్థం కాకుండా దాని అంశము ఇంక్లూడ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు ఈ 3 పథకాలను కూడా పక్కపక్క పేజీలో రాసుకొని దీనికి మధ్య ఉన్న అంతరాలు ఏమిటి, తేడాలు ఏమిటి, క్వశ్చన్లు ఇవ్వడానికి ఏ నేపథ్యంలో వస్తున్న అంశాలను కూడా మనము పరిశీలించే ప్రయత్నం చేస్తే మన ఎగ్జామ్లో కరెక్ట్గా అక్యురేట్ ఆఫ్ ఆన్సర్లు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పైకి వల్ల మనకు తేదీలు కానీ లేదంటే చిన్న చిన్న అంశాలు కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం లేదు. కాబట్టి దానిలో ఉన్నటువంటి సూత్రాలలో ఉన్నటువంటి మూల సూత్రాలను ఆధారం చేసుకొని సెంటెన్స్ల రూపంలో క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు జాగ్రత్తగా పరిశీలించాలి ఈ యొక్క 6 పాయింట్ ఫార్ములా. కాబట్టి 6 పాయింట్ ఫార్ములాలో ఉన్న అంశాలు మరొకసారి మనము చూసే ప్రయత్నం చేస్తే, మొట్టమొదటి అంశము అభివృద్ధి గురించి చెప్తున్నది. రెండో అంశం విద్యా సౌకర్యాలు అంటే సెంట్రల్ యూనివర్సిటీ గురించి చెప్తున్నది. మూడో అంశం కూడా ఉద్యోగాల గురించి చెప్తున్నది. నాలుగో అంశం ఏమిటంటే పదోన్నతులు అంటే ఉద్యోగాల గురించి అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ గురించి చెప్తున్నది. 5, 6 అంశాలు దాంట్లో మనం పెద్దగా పరిశీలించిన అంశాలు ఏముండవు. కాబట్టి 1, 2, 3, 4 కాబట్టి 6 సూత్రాల పథకంలో మొదటి 4 అంశాలు చాలా ఇంపార్టెంటు. మొదటి అంశం ఏంటంటే ఆ యొక్క ప్రాంతాలలో వెనకబడిన ప్రాంతాలలో అభివృద్ధి గురించి చెప్తున్నారు. అంటే ఇక్కడ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ స్థానంలో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి స్థానంలో తెలంగాణ ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు గురించి తెలంగాణ ప్రాంతం అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి తెలిపేదే మొట్టమొదటి ఒక అంశం. ఆ అంశంలో ఏముందంటే నిర్దిష్ట వనరులు కేటాయించడం ద్వారా, నిర్దిష్టమైనటువంటి వనరులను కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయాలని చెప్తున్నారు. నిర్దిష్టమైన వనరులు కేటాయించడం ద్వారా వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేయాలని చెప్తున్నారు. ఉదాహరణకు తెలంగాణ ప్రాంతంలో వెనుకబడినటువంటి తెలంగాణ ప్రాంతాన్ని, అలాగే రాయలసీమ ప్రాంతాన్ని, అలాగే ఆంధ్ర ప్రాంతంలో ఉత్తర కోస్తా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది దీనికి ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు. కాబట్టి నిర్దిష్ట వనరులని అభివృద్ధి నిధులని కేటాయించడం ద్వారా ఆ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చేయాలి, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. ఆ ప్రణాళికాబద్ధ అభివృద్ధి కోసము ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయాలని మొట్టమొదటి అంశం కింద పేర్కొంటున్నారు. అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఉప కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదటి 6 పాయింట్ ఫార్ములాలో మొట్టమొదటి అంశం ఏం చెప్తుందంటే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి తెలంగాణ ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేస్తారు. వెనుకబడిన తెలంగాణ ప్రాంతీయ బోర్డులే కాదు, వెనుకబడిన అన్ని ప్రాంతాలకు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేస్తారని స్పష్టం చేస్తున్నది మొట్టమొదటి యొక్క ఆర్టికల్. రెండో అంశం ఏం చెప్తుందంటే వెనుకబడిన ప్రాంతాలలో విద్యా సంస్థలలో ప్రవేశాలు స్థానికులకి ఇస్తారు. అంటే ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం ఉన్నటువంటి విద్యా సౌకర్యాలు కల్పిస్తారు. అంటే విద్యా ప్రవేశాలలో, విద్యా సంస్థల ప్రవేశాలలో స్థానికులకే సముచిత ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధానాన్ని అవలంబిస్తారు విద్యా సౌకర్యాల పరంగా. కానీ హైదరాబాదులో కొత్తగా సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విశ్వవిద్యాలయము HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ విద్యా సౌకర్యాలు కానీ అందరికీ సమానంగా వర్తిస్తాయని చెప్పేసి రెండో అంశం కింద చెప్పారు. అంటే రెండో అంశం ఏం చెప్తుందంటే విద్యా సౌకర్యాలు చెప్తుంది. ఆ విద్యా సౌకర్యాలు ఏ ప్రాంతం వాళ్ళకే ఇస్తారని చెప్పేసి ఒక అంశం వివరిస్తే, దానితో పాటు రాష్ట్రం మొత్తం ఒకే విద్యా విధానాన్ని అమలు చేస్తారని రెండో అంశం చెప్తే, మూడో అంశం ఏంటంటే హైదరాబాదులో ఉన్నత విద్యాభివృద్ధి కోసం సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తారు, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు, ఆ విశ్వవిద్యాలయం అందరికీ వర్తిస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. ఇలా చెప్పిన కారణంగానే 90% ఉద్యోగాలు కానీ 80% పైగా ఉన్నటువంటి సీట్లు కూడా మొత్తం సీమాంధ్రులే కొల్లగొట్టారు హైదరాబాదులో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సీట్ల అన్న అంశాన్ని విద్యార్థులు గమనించాలి. ఇక మూడో అంశం ఏంటంటే ఉద్యోగాల నియామకాల గురించి చెప్తున్నారు. మూడో అంశం కూడా ఉద్యోగాలే. మనకు పంచసూత్ర పథకంలో ఫస్ట్ సూత్రం అయితే ఏదైతే చెప్తుందో 6 సూత్రాల పథకంలో ఉన్నటువంటి మూడో సూత్రం కూడా అదే చెప్తున్నది. ఆ మూడో సూత్రం ఏంటంటే యావత్ రాష్ట్ర అవసరాల దృష్ట్యా నేరుగా చేపట్టే ఉద్యోగ నియామకాలలో నిర్దిష్ట పరిధి మేరకు, అంటే కొన్ని ఉద్యోగాలు ఉదాహరణకు తహసీల్దార్ కానీ, అసిస్టెంట్ సివిల్ సర్జన్ కానీ, జూనియర్ ఇంజనీర్ కానీ ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతము వర్తిస్తాయి.
కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శాఖాధిపతి కార్యాలయాలు, ఇతర కార్యాలయాల్లో మాత్రము స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్రంలో ఉన్నట్టు అందరికీ ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పేసి చెప్పే అంశం ఏంటంటే మూడో అంశం. అంటే మనకు పంచసూత్ర పథకంలో ఏవైతే స్థానిక ఉద్యోగాలు ములికి నియమాలు స్థానికులకే వర్తిస్తాయని ఏ విధంగా చెప్పారో 6 సూత్రాల పథకంలో కూడా మూడో అంశం అదే అంశాన్ని మనకు స్పష్టం చేస్తున్నది. అంటే నాన్ గెస్టెడ్ ఉద్యోగాలని స్థానికులకు ఇస్తారు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు మాత్రం అందరికీ ఇస్తారు. అంటే 1/3 ఫేర్ షేర్ సూత్రంగా ఇస్తారని చెప్పేసి మూడో అంశం చెప్తున్నది. ఇక నాలుగో అంశం ఏంటంటే ఉద్యోగుల యొక్క నియామకాలు, ఉద్యోగుల యొక్క సీనియారిటీ, ఉద్యోగుల యొక్క పదోన్నతులు, ఉద్యోగుల యొక్క బదిలీల విషయము చర్చకు వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా తలెత్తినప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసము అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి 6 పాయింట్ ఫార్మ్లో ఉన్నటువంటి 4వ సూత్రం వివరిస్తుంది. 6 పాయింట్ ఫార్మ్లో 4వ సూత్రం అత్యంత ముఖ్యమైనది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, సీనియారిటీ ఇవన్నీ అంశాలను ఎవరు పరిశీలిస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిశీలిస్తుంది. ఆ ట్రిబ్యునల్కి హైకోర్టులకు ఉన్న అధికారాలు ఉంటాయి, ఆ ట్రిబ్యునల్కి సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలు వస్తాయి. కాబట్టి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులని హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ న్యాయ సమీక్షను చేయరాదని కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా 371D అనే ఒక ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి అంశం కూడా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రెండో అంశము సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు, మూడో అంశం స్థానికుల ఉద్యోగాలు స్థానికులకు ఇస్తారు, రాష్ట్రస్థాయి ఉద్యోగాలు రాష్ట్రస్థాయిలో ఇస్తారని చెప్పేసి మూడో అంశము. నాలుగో అంశం ఏంటంటే ఆ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పడుతుందని చెప్పేసి 4వ సూత్రం చెప్తుంది. ఇక 5వ సూత్రము 6వ సూత్రాలు ఏం చెప్తుందంటే 5వ సూత్రము పైన చెప్పినటువంటి అంటే ములికి నియమాలు కావచ్చు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇవన్నిటిని అమలు చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. ఆ రాజ్యాంగ సవరణ చేసే విధంగా రాష్ట్రపతికి అధికారం కల్పించాలి. రాష్ట్రపతి అధికారాలు కల్పించి రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడే విధంగా చూడాలి, రాజ్యాంగాన్ని సవరణ చేయాలని చెప్పేసి 5వ అంశం చెప్తుంది. కాబట్టి పైన చెప్పినటువంటి 4 అంశాలు ఉన్న అంశాలన్నీ కూడా రాజ్యాంగ సవరణ చేసే విధంగా రాష్ట్రపతికి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి 5వ అంశం చెప్తుంది. ఇక 6వ అంశం ఏమిటంటే పై అన్ని అంశాల అమలు కోసము ములికీ నిబంధనలు అవసరమవుతాయని చెప్తున్నారు. ములికీ నిబంధనలు అవసరమవుతాయని చెప్తున్నారు కాబట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి 6 పాయింట్ ఫార్ములా 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు 6 పాయింట్ ఫార్ములాని భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ యొక్క ప్రవేశపెట్టిన 6 పాయింట్ ఫార్ములాని భారత రాజ్యాంగాన్ని సవరించారు. 32వ రాజ్యాంగ సవరణ చేశారు. ఆ 32వ రాజ్యాంగ సవరణ చేసి ఆ 6 పాయింట్ ఫార్ములో ఉన్న అంశాలన్నీ కూడా ఆర్టికల్ 371Dలో పేర్కొన్నారు. ఆర్టికల్ 371Dలో పేర్కొన్నారు. ఆర్టికల్ 371Dని 1974లో దాన్ని భారత రాజ్యాంగం ఆమోదించింది. ఈ ఆమోదించిన విధంగా దాన్ని అమలుపరచడానికి 1975 అక్టోబర్ 18వ తారీఖు 1975 అక్టోబర్ 18వ తారీఖు నాడు జీవో నెంబర్ 524 గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవో కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు. జీవో నెంబరు 524E అనే ఒక జీవోని సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసింది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన జీవోకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మరొక జీవోని జారీ చేసింది. ఆ జీవో నెంబర్ ఎంత అంటే 674. ఈ జీవోని 1973 అక్టోబర్ 20వ తారీఖు నాడు జారీ చేశారు. ఇక్కడ మనకు 3 తేదీలు వచ్చినాయండి. ఆ 3 తేదీలు మీరు ఒకసారి పరిశీలిస్తే 1973 సెప్టెంబర్ 21వ తారీఖు నాడు ప్రవేశపెట్టినది 6 పాయింట్ ఫార్ములా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాన్ని 32వ రాజ్యాంగ సవరణ రూపంలో భారత రాజ్యాంగాన్ని సవరించారు. దానికి సంబంధించిన ఆర్టికల్ 371Dని ఆ 371Dని అమలు చేయడానికి జారీ చేసిన జీవో 524E అనేక జీవోని 1975 అక్టోబరు 18వ తారీఖున జారీ చేశారు. ఇదే జీవోని తెలుగు అకాడమీలో తప్పుగా ముద్రించారండి. ఈ యొక్క జీవోని 524E అనే ఒక జీవోని 542Eగా మార్చి దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి 4 అనే అక్షరాన్ని
దాన్ని తారుమారు చేసి అభ్యర్థులని కన్ఫ్యూజ్ చేసి ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి విద్యార్థులు గమనించాలి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జారీ చేసిన జీవో 524 అనే ఒక జీవోని జారీ చేయడం జరిగింది. దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 674. కాబట్టి 674 ప్రకారం 674 జీవో ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్లుగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 6 జోన్లుగా మార్చారు. 674 జీవో ప్రకారము ఉద్యోగాలని 4 రకాలుగా విభజించారు. 4 రకాలుగా విభజించారు. ఈ జీవో ప్రకారం తెలంగాణ ప్రాంతీయ బోర్డులను ఏర్పాటు చేశారు. తెలంగాణ కల్పించిన రక్షణలు మొత్తం కూడా రద్దు చేయడం అనేది జరిగింది. కాబట్టి 674 జీవో ప్రకారము రాష్ట్రం 6 జోన్లు. జోను 1, జోను 2, జోను 3. ఈ 3 జోన్లు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినవి. 4వ జోను రాయలసీమకు సంబంధించినది. 5, 6 జోన్లు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క జోన్లు. నెంబర్ 1 జోన్లో శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం. నెంబర్ 1 జోన్లో శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం. 2వ జోన్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ అనేవి 2వ జోన్లో ఉన్నటువంటి జిల్లాలు. ఇక 3వ జోన్ పరిశీలిస్తే గుంటూరు, ప్రకాశము, నెల్లూరు. గుంటూరు, ప్రకాశము, నెల్లూరు ఈ 3 జిల్లాలు కూడా 3వ జోన్లో ఉన్నాయి. ఇక 4వ జోన్లు రాయలసీమ జిల్లాలు. 4వ జోన్లో ఉన్నటువంటి అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు ఇవి 4వ జోన్కు సంబంధించిన అంశాలు. అనంతపురము, కడప, కర్నూలు, చిత్తూరు అనేవి 4వ జోన్కు సంబంధించిన అంశాలు. ఇక 5వ జోన్ను పరిశీలిస్తే ఉత్తర తెలంగాణ ప్రాంతము 5వ జోన్. వరంగల్లు, కరీంనగరు, ఆదిలాబాదు, ఖమ్మం. వరంగల్లు, కరీంనగరు, ఆదిలాబాదు, ఖమ్మము ఉత్తర తెలంగాణలో ఉన్న 4 జిల్లాలు 5వ జోన్లో భాగం ఉన్నాయి. ఇక 6వ జోన్ మనం పరిశీలిస్తే నల్లగొండ, మహబూబ్నగర్. వెనుకబడిన జిల్లాలంటే నల్లగొండ, మహబూబ్నగరు, హైదరాబాదు, రంగారెడ్డి, మెదకు, నిజామాబాదు. 6 జిల్లాలు ఉన్నాయి. 6వ జోన్లో భాగంగా 6 జిల్లాలు ఉన్నాయి. 1 మహబూబ్నగరు, 2వది నల్లగొండ, 3వది హైదరాబాదు, 4వది రంగారెడ్డి, 5వది మెదకు, 6వది నిజామాబాదు. మనకి ఎగ్జామ్లో గతంలో ఒకసారి క్వశ్చన్ అడిగారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు ఏమిటి అని అడిగారు. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు ఒక నిజామాబాద్ తప్ప, 6వ జోన్లో భాగంగా ఉన్నటువంటి ఒక నిజామాబాద్ తప్ప మిగతా జిల్లాలన్నీ కూడా హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నవి. అంటే హైదరాబాదు, రంగారెడ్డి, మెదక్ 3 జిల్లాలు కలిసే ఉంటవి. కాబట్టి ఆ 3 జిల్లాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తవి. అంటే ఇవాళ పటాన్ చెరువు కానీ, రామచంద్రాపురం కానీ ఇవన్నీ హైదరాబాదులో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్నవి. రంగారెడ్డి, హైదరాబాద్ అంటే ఎలాగా కలిసిపోయినవి. ఇక నల్గొండ జిల్లాలోని భువనగిరి వరకు, చౌటుపల్లి వరకు ఉన్నదంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. దాంతోపాటు మహబూబ్నగర్ జిల్లాలో షాద్నగర్ వరకు ఉన్న ప్రాంతం కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తాయి. కాబట్టి హెచ్ఎండిఏ పరిధిలోని జిల్లాల సంఖ్య 5 జిల్లాలు. అంటే 6వ జోన్లో ఉన్నటువంటి ఒక నిజామాబాద్ తప్ప మిగతా జిల్లాలని కలిపితే హెచ్ఎండిఏ పరిధిలో పిలుస్తాం. కాబట్టి మనకు 674 జీవో ప్రకారము రాష్ట్రాన్ని 6 జోన్లుగా విభజించారు. మొదటి 3 జోన్లు ఆంధ్ర ప్రాంతము, 4వ జోన్లు రాయలసీమ ప్రాంతము, 5, 6 జోన్లు తెలంగాణ ప్రాంత అంశాన్ని అభ్యర్థి హైదరాబాద్ రాజ్యంలో పరిపాలన మరియు సాలార్జంగ్ సంస్కరణలు అనే టాపిక్ ఈరోజు చెప్పబడుతుంది. దీనిలో భాగంగా సాలార్జంగ్ సంస్కరణలు తీసుకుంటే సాలార్జంగ్ యొక్క నాసిరుద్దౌలా కాలంలో నిజాం నవాబ్ అయిన నాసిరుద్దౌలా కాలంలో యొక్క హైదరాబాద్ దివాన్గా నియమించబడ్డాడు. అంటే దివాన్ అంటే ప్రధానమంత్రి. ఆ విధంగా ఈ యొక్క
సాలార్జంగ్ అసలు పేరు నవాబ్ తురబ్ అలీ ఖాన్. ఆయన ముగ్గురు నిజాముల కింద దివాన్గా పనిచేశారు. మొట్టమొదటి నిజామేమో నాసిరుద్దౌలా అయితే, తర్వాత అఫ్జలుద్దౌలా, తర్వాత మహబూబ్ అలీ ఖాన్ కాలంలో కూడా ఆయన దివాన్గా పనిచేయడం జరిగింది. తర్వాత సాలార్జంగ్ దివాన్ అయ్యే నాటికి హైదరాబాద్ రాజ్య యొక్క ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. తర్వాత మనకి సాలార్జంగ్ యొక్క పరిపాలన, ఆర్థిక, న్యాయ, విద్యా సంస్కరణలు ప్రవేశపెట్టి రాజ్యంలో ప్రగతిని సాధించడం జరిగింది. ఆయన చేసిన పరిపాలనా సంస్కరణలో మనం తీసుకుంటే, మొట్టమొదటి మనం పరిపాలనా సంస్కరణలు మనం తీసుకుంటే, పరిపాలనను ఆధునీకరించే క్రమంలో ఆయన 1860 దశకంలో శాఖా కార్యదర్శుల వ్యవస్థను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా 1865 సంవత్సరంలో జిలాబందీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ యొక్క జిలాబందీ పద్ధతిని ప్రవేశపెట్టి, జిలాబందీ పద్ధతికి అనుకూలంగా ఆయన యొక్క హైదరాబాద్ రాజ్యాన్ని 17 జిల్లాలుగా చేశాడు, 5 సుబాలుగా చేశాడు. తర్వాత ఒక్కొక్క సుబాకు అధికారిని ఏమంటారంటే సుబేదార్ అని అంటారు. తర్వాత జిల్లాకు అధికారి ఈ యొక్క తాలూకాదార్. తర్వాత అదేవిధంగా మనకు తాలూకాకు అధికారి తహసీల్దార్, ఈ యొక్క తాలూకాకు అధికారి తహసీల్దార్ అని అంటారు. తర్వాత వీళ్ళే కాకుండా మనకు తాలూకాదారుల పైన పర్యవేక్షణ చేయడానికి మజ్లిస్ ఈ మాల్ గుదరి అనే సంస్థను 1865 సంవత్సరంలో సాలార్జంగ్ ఏర్పాటు చేశాడు. తర్వాత 1868 సంవత్సరంలో సదర్ ఉల్ మహాం పేరుతో 4 మంత్రులను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 4 మంత్రులు సదర్ ఉల్ మహాం పేరుతో ఏర్పాటు చేసిన మంత్రుల్లో మొట్టమొదటి మంత్రి రెవెన్యూ మంత్రి, ఆయనే నవాబ్ ముకరం ఉద్దౌలా. తర్వాత అదేవిధంగా న్యాయశాఖ మంత్రి నవాబ్ బషీర్ ఉద్దౌలా. తర్వాత అదేవిధంగా 3వ మంత్రి పోలీస్ మంత్రి నవాబ్ శంషేర్ జంగ్. తర్వాత 4వ మంత్రి ప్రజా సంక్షేమ మంత్రి, ఆయన నవాబ్ సాహెబ్ జంగ్. ఈ విధంగా 4 మంత్రులను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకు ఈనాటి ఆర్థిక సంస్కరణలు తీసుకుంటే, ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆయన బ్రిటిష్ వారు తాము గతంలో నిజాం దగ్గర నుంచి తీసుకున్న భూభాగాలు కొన్ని క్రీశకం 1860 సంవత్సరంలో నిజాంకు తిరిగి ఇవ్వడం జరిగింది. ఆ భూభాగాల్లో మనకు దారాస్ శివ, రాయచూర్, తర్వాత నవదుర్గ్ అనే 3 జిల్లాలను తిరిగి బ్రిటిష్ వారు నిజాంకు అప్పగించడం జరిగింది. తర్వాత సాలార్జంగ్ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆలీ సిక్కా అనే నూతన రూపాయిని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత మనకు కేంద్ర మింటును, అంటే నాణ్యాలు తయారు చేయడానికి కేంద్ర మింటును హైదరాబాద్లో స్థాపించాడు. తర్వాత మిగతా ముద్రణాలయాలను గద్వాల, నారాయణపేటలో కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1875 సంవత్సరంలో రెవెన్యూ సెటిల్మెంట్ డిపార్ట్మెంటును ఏర్పాటు చేశాడు. తర్వాత ఆయన బొంబాయి రాష్ట్రంలో ఉన్న రైతువారీ పద్ధతిని ఈ యొక్క హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. బొంబాయి రాజ్యంలో ఉన్న రైతువారీ పద్ధతిని హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అంతకుముందు గుత్తాదారుల చేతిలో భూమి శిస్తు వ్యవస్థ ఉండేది. గుత్తాదారులు యొక్క భూమి శిస్తు కాంట్రాక్ట్ గుత్తలు తీసుకునేవారు. ఆ విధంగా గుత్తలు తీసుకొని రైతులను అన్యాయం చేసి పీడించి భూమి శిస్తు వసూలు చేసి రాజ్యానికి తక్కువ చెల్లించి తాము ఎక్కువగా తమ దగ్గర పెట్టుకొని వాళ్ళు ఈ విలాసాలను గడిపేవారు. అటువంటి పరిస్థితుల్లో సాలార్జంగ్ రావడం జరిగింది. ఆ విధంగా దేశ్ముఖ్లు, దేశపాండ్యాలు అనే ఇద్దరు అధికారులు కూడా భూమి శిస్తును ఈ విధంగా దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. సాలార్జంగ్ వచ్చిన తర్వాత ఇద్దరు దేశ్ముఖులను, దేశపాండ్యాలను తొలగించి ఈ పంటను బట్టి భూమి శిస్తు వసూలు చేయడం ప్రారంభించారు. తర్వాత ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి భూమి శిస్తు ఎంత ఉండాలనే విషయంలో ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించడం జరిగింది. తర్వాత సాలార్జంగ్ రాజ్యంలో జరిగే ఎగుమతి దిగుమతులపైన 5% పన్ను విధించడం జరిగింది. తర్వాత అంతేకాకుండా మనకి ఈ కాలంలో నిజాము బ్రిటిష్ వారికి ఇవ్వవలసిన 50 లక్షల రూపాయలను రద్దు చేయించాడు. ఇవి ఆర్థిక సంస్కరణలు. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి పోలీస్ సంస్కరణలు. అంటే మనకు హైదరాబాద్ రాజ్యంలో 1865 సంవత్సరంలో సాలార్జంగ్ సంస్కరణలు చేసే కంటే ముందు అసలు రెగ్యులర్ పోలీస్ వ్యవస్థ అనేది హైదరాబాద్ రాజ్యంలో లేదు.
కేవలం సైన్యం ద్వారానే ఈ యొక్క శాంతి భద్రతలను కాపాడేవారు. అయితే మన సాలార్జంగ్ 1865 సంవత్సరంలో ఒక రెగ్యులర్ పోలీస్ వ్యవస్థను హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా రెగ్యులర్ పోలీస్ వ్యవస్థను ఈ యొక్క మహకామా-ఈ కోత్వాలీ అనే నూతన పోలీస్ డిపార్ట్మెంట్ను సాలార్జంగ్ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకు పోలీస్ సూపరింటెండెంట్ను మహతా అమీన్ అని, ఇన్స్పెక్టర్ను అమీన్ అని వ్యవహరించేవారు. తర్వాత పోలీస్ స్టేషన్లను చౌకీలని వ్యవహరించేవారు. ఈ విధానం నూతనంగా సాలార్జంగ్ ప్రవేశపెట్టాడు. తర్వాత మనకు ఇంకోటి మూడోది ఏంటంటే ఈ యొక్క న్యాయ సంస్కరణలు. న్యాయ సంస్కరణలో భాగంగా ఆయన హైదరాబాద్ రాజ్యంలో నూతన న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ఆయన హైదరాబాదులో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశాడు. దాని పేరు మజ్లిస్-ఈ మురఫా. తర్వాత రెండోది ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి, మరి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని నాజిం అని అనేవారు. తర్వాత హైకోర్టును మహకాయి సదర్ అనే హైకోర్టును కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ముస్లిం చట్టాల అమలుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశాడు. ఈ కోర్టు పేరు దారుల్ కాజీ అనేది ముస్లిం వ్యవహారాలను యొక్క ముస్లిం కేసులను విచారించడానికి ఏర్పాటు చేయబడ్డ కోర్టు. తర్వాత అదేవిధంగా ఈ కాలంలో సివిల్ కోర్టులు కూడా ఆయన ఏర్పాటు చేశాడు. సివిల్ కోర్టులో ఏంటంటే భుజంగ్ దివానీ అదాలత్, కుర్దు దివానీ అదాలత్ అనే సుప్రీంకోర్టులు కూడా, ఈ యొక్క సివిల్ కోర్ట్స్ కూడా ఈ రోజులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు జిల్లాలో కూడా న్యాయాధికారులు, న్యాయస్థానాలు ఉండేవి. జిల్లా న్యాయాధికారులు ఎవరంటే మనకు మున్సిఫ్ మీర్ అదిల్ అనే వాళ్ళు జిల్లా న్యాయాధికారులు ఈ కాలంలో ఉండేవారు. తర్వాత అంతకుముందున్న శిక్షలు, మరణశిక్ష, చేతులు కాళ్ళను నరకడం, సతీ సాగమనము మొదలైన వాటిని సాలార్జంగ్ రద్దు చేయడం జరిగింది. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే సంస్కరణలు విద్యా సంస్కరణలు. మరి విద్యా సంస్కరణలో భాగంగా సాలార్జంగ్ అనేక నూతన విద్యాలయాలను స్థాపించడం జరిగింది. మరి సాలార్జంగ్ కంటే ముందు నూతన విద్యాలయాలు హైదరాబాద్లో లేవు. అయితే సాలార్జంగ్ పాశ్చాత్య విద్యలో భాగంగా అనేక నూతన విద్యాలయాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విద్యాలయాల్లో మొట్టమొదటి ఆయన స్థాపించింది 1855 సంవత్సరంలో దారుల్ ఉలూమ్ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1870 సంవత్సరంలో సిటీ హై స్కూల్ను ఏర్పాటు చేశాడు. 1872 సంవత్సరంలో చాదర్ఘాట్ హై స్కూల్ను ఏర్పాటు చేశాడు. తర్వాత 1870 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1873 సంవత్సరంలో మదర్సా ఏ అలియా అనే పాఠశాలను ప్రభువుల పిల్లల కొరకు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా 1878 సంవత్సరంలో మదర్సా ఐజా అనే ఈ యొక్క పాఠశాలను ప్రభువుల పిల్లల కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన ఏర్పాటు చేసిన తర్వాత సాలార్జంగ్ చనిపోయిన తర్వాత సాలార్జంగ్ మరణానంతరము ఈ యొక్క చాదర్ఘాట్ హై స్కూల్లోని ఇంటర్మీడియట్ క్లాసెస్ను, తర్వాత అదేవిధంగా మదర్సా అలియాలో ఈ యొక్క చాదర్ఘాట్ హై స్కూల్ ఇంటర్మీడియట్ క్లాసెస్ను విలీనం చేసి 1887 సంవత్సరంలో నిజాం కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రాకపోకల సౌకర్యాలు కూడా సాలార్జంగ్ కాలంలో బ్రహ్మాండంగా ఈ యొక్క అభివృద్ధి జరిగింది. మనం ఈ విధంగా తీసుకుంటే 1856 నుంచి 57లో మద్రాసు నుంచి బొంబాయి మధ్య రైల్వే లైన్ వేయబడింది. ఈ విధంగా అలా రైల్వే లైన్ ఎవరు వేశారంటే బ్రిటిష్ వారు వేశారు. మరి ఈ విధంగా 1856-57 సంవత్సరాల్లో మద్రాసు నుంచి బొంబాయి మధ్య రైల్వే లైన్ వేయబడ్డది. ఆ విధంగా మరి ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి వెళ్ళేది? నిజాం రాజ్యంలోని ఈ యొక్క వాడి నుంచి వెళ్ళేది. నిజాం రాజ్యంలోని వాడి నుంచి వెళ్ళేది, వాడి గుల్బర్గా నుంచి వెళ్ళేది. మరి మన సాలార్జంగ్ నిజాం రాజ్యం అంటే హైదరాబాద్ నుంచి వాడికి గుల్బర్గా కలిపాడు. దాంతో ఈ యొక్క మద్రాసుకు తర్వాత బొంబాయి రైలు మార్గానికి లింకప్ అయిపోయింది. ఆ విధంగా ఈ యొక్క ఆయన వేయడం జరిగింది. అదేవిధంగా మనకు 1856-57 సంవత్సరంలో హైదరాబాద్ నుండి బొంబాయికి టెలిగ్రాఫ్ లైన్ వేయబడింది. అదేవిధంగా 1871లో తంతి తపాలా శాఖ ఏర్పడింది. తంతి తపాలా శాఖను 1871లో తంతి తపాలా శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1878లో ఈ యొక్క హైదరాబాద్ నుంచి వాడి రైలు మార్గం పూర్తయింది. తర్వాత 1886 నాటికి సికింద్రాబాద్ విజయవాడ రైల్వే లైన్ వేయబడింది. తర్వాత ఇవి మనకు సాలార్జంగ్ సంస్కరణలు. మనకు సాలార్జంగ్ గురించి
కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామినేషన్లో. ఏ విధంగా అంటే జిల్లాబందీ పద్ధతి ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అనేది ఒక ప్రశ్న. జిల్లాబందీ పద్ధతి 1865 సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది. తర్వాత సాలార్జంగ్ ఏర్పాటు చేసిన విద్యాసంస్థల్లో మనకు ఇవన్నీ మనం ముఖ్యాంశాలుగా తీసుకోవాలి. సిటీ హై స్కూల్ కానీ, చాదర్ఘట్ట హై స్కూల్ కానీ, తర్వాత అదేవిధంగా నిజాం కాలేజ్ కానీ, నిజాం కళాశాల గతంలో అనేక పేపర్లో గ్రూప్ 2 పేపర్లో చాలాసార్లు నిజాం కళాశాల ఎప్పుడు ఏర్పడిందనే ప్రశ్న అడిగారు. కాబట్టి అభ్యర్థులు గమనించమని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఆయన చేసిన సంస్కరణల్లో ఈ యొక్క మంత్రులు, ఆయన కింద 4 మంత్రులు ఉండేవారు. ఆ మంత్రుల గురించి కూడా ఈ మంత్రి ఎవరు, రెవెన్యూ మంత్రి ఎవరు, సాలార్జంగ్ హయాంలో రెవెన్యూ మంత్రి ఎవరు, ఈ విధంగా క్వశ్చన్లు కూడా గతంలో అడిగారు. కాబట్టి అభ్యర్థులు చాలా గట్టిగా ఈ విషయాలను అధ్యయనం చేయాల్సిందిగా సూచిస్తున్నాను. తర్వాత మనకు హైదరాబాద్ రాజ్యంలో పరిపాలనా సంస్కరణలు. హైదరాబాద్ రాజ్యంలో 3 భాషల ప్రాంతాలు ఉండేవి. ఒకటి తెలుగు అంటే తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేది. అంటే 50% తెలుగు ప్రాంతం ఉండేది, తెలంగాణ ప్రాంతం ఉండేది. తర్వాత రిమైనింగ్ మిగతా భాగంలో మరాఠా ప్రాంతం ఉండేది. తర్వాత మూడు లేదా 4 జిల్లాలు కన్నడ జిల్లాలు ఉండేవి. ఈ విధంగా 3 భాషల ఈ ప్రాంతాలు హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేవి. అయితే మనకు ఈ యొక్క 5వ నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో మన సాలార్జంగ్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ సాలార్జంగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1765 సంవత్సరంలో జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టి ఈ యొక్క పరిపాలనా సౌలభ్యం కొరకు రాజ్యాన్ని 17 జిల్లాలుగా చేయడం జరిగింది. మొత్తము రాజ్యము తెలంగాణ తర్వాత మరట్వాడ పేర్లతో విభజించబడింది. ఈ యొక్క మొత్తం రాజ్యము తెలంగాణ మరట్వాడ పేరుతో 4 సుబాలుగా విభజించబడింది. తర్వాత మనకు మొట్టమొదటిది మెదక్ సుబా. మరి మెదక్ సుబాలో ఉన్న జిల్లాలు ఏంటంటే మెదక్, తర్వాత నల్గొండ, నిజామాబాద్, అత్రాఫ్ బల్దా అంటే హైదరాబాద్. ఇవి మెదక్ సుబాలో ఉన్న జిల్లాలు. అదేవిధంగా మనకు వరంగల్ సుబాలో ఉన్న జిల్లాలు వరంగల్, ఆదిలాబాద్ మరియు కరీంనగర్ జిల్లాలు వరంగల్ సుబాలో ఉండేవి. తర్వాత గుల్బర్గా సుబాలో గుల్బర్గా, బీదర్, రాయచూర్, ఉస్మానాబాద్ జిల్లాలు ఉండేవి. ఈ విధంగా ఇంకా మనకు ఈ 3 సుబాలు ఈ కాలంలో ప్రధాన పాత్ర పోషించాయి. తర్వాత మనకు 1905కు ముందు 17 జిల్లాలు ఉండేవి. కానీ 1905 సంవత్సరంలో ఒక మార్పు జరిగింది. అదేంటంటే కర్ణాటకలోని లింగసుగూర్ జిల్లాను రాయచూర్ జిల్లాలో కలిపారు. దాంతో 16 జిల్లాలుగా ఇది తగ్గిపోయింది. ఈ సంఖ్య 16 జిల్లాలకు తగ్గిపోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనకు మరి పరిపాలనా సంస్కరణలో భాగంగా ఈ యొక్క మనకు అఫ్జలుద్దౌలా కాలంలో 1893 సంవత్సరంలో కానుంచా ముబారక్ అనే ఈ యొక్క శాసనం ద్వారా, రాజశాసనం ద్వారా ఈ యొక్క 6వ నిజామైన అఫ్జలుద్దౌలా రాజ్యాంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ సంస్కరణను కానుంచా ముబారక్ అనే రాజశాసనం ద్వారా 1893 సంవత్సరంలో ఈ సంస్కరణను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ సంస్కరణల ఫలితంగా పరిపాలనలో కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, తర్వాత కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనే 3 విభాగాలు ఏర్పడడం జరిగింది. తర్వాత మనకు ఆ విధంగా 3 శాఖలు ఏర్పడ్డాయి. కానీ ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనం అయితే జరగలేదు. శాసనసభ అన్నారు కానీ శాసనసభలో ఎవరు శాసనసభ్యులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. కేవలము నిజాం నియమించిన అధికారులు మాత్రమే దాంట్లో సభ్యులుగా ఉండేవారు. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తర్వాత హైకోర్టు ఉప న్యాయమూర్తి, తర్వాత రకరకాల డైరెక్టర్సు, విద్యాశాఖ డైరెక్టర్సు, ఇట్లా దాంట్లో సభ్యులుగా ఉండేవారు. మరి ఈ విధంగా సభ్యులుగా ఉన్నప్పుడు మరి ప్రజలు ఆల్రెడీ అడుగుతున్నారు మాకు బాధ్యతాయుత ప్రభుత్వం కావాలని. మరి బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నిజాము పెట్టలేదు. శాసనసభ సభ్యులలో మరి ప్రజాప్రతినిధులను పెట్టాడంటే అది లేదు. కాబట్టి కేవలం అధికారులతోనే ఈ యొక్క శాసనసభ నడిపించాడు ఆయన. తర్వాత అదేవిధంగా మరి కార్యనిర్వాహక శాఖను ఏర్పాటు చేశాడు. మరి కార్యనిర్వాహక శాఖ ఏ విధంగా ఉండేదంటే ఈ యొక్క ప్రధానమంత్రి కంట్రోల్లో ఏర్పాటు చేశాడు. కార్యనిర్వాహక శాఖను ప్రధానమంత్రి కంట్రోల్లో ఏర్పాటు చేశాడు. అంటే ఈ ప్రధానమంత్రి ఏం చేస్తాడంటే ఉపమంత్రులను నియమించేవాడు. కొంతమంది ఉపమంత్రులను నియమించి ఈ ఉపమంత్రులు ఈ ప్రధానమంత్రి అందరూ కూర్చొని
కొన్ని నిర్ణయాలు తీసుకునేవారు. అలాంటి నిర్ణయాలను నిజాం అంగీకారానికి లేదా నిజాం ఆమోదానికి పంపేవారు. ఆ విధంగా నిజాం ఆమోదించిన తర్వాత అవి ఈ యొక్క శాసనాలుగా అయ్యేవి. వాటిని ప్రధానమంత్రి యొక్క ఇంప్లిమెంట్ చేసేవాడు, అమలు చేసేవాడు. ఇటువంటి పద్ధతి ఉండేది ఆ రోజుల్లో. ఇది తర్వాత మనకి ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో, అంటే 7వ నిజాం చివరి నిజామైన మీర్ ఉస్మాన్ అలీ కాలంలో ఉన్న పరిపాలనా సంస్కరణలు మనం తీసుకుంటే, ఆయనే 1919 సంవత్సరం నవంబర్ 7వ తేదీన ఈ యొక్క మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాం రాజ్యాంగ సంస్కరణలు చేపట్టడం జరిగింది. గతంలో ఉన్న క్యాబినెట్ కౌన్సిల్ను రద్దు చేశాడు. మరి తన తండ్రి కాలంలో ఏర్పాటు చేసిన క్యాబినెట్ కౌన్సిల్ను రద్దు చేసి దాని స్థానంలో బాబే హుకూమత్ అనే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను ప్రవేశపెట్టాడు. తర్వాత బాబే హుకూమత్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. తర్వాత బాబే హుకూమత్కి నాటి దివాన్ అంటే ప్రధానమంత్రి ఈ యొక్క సర్ సయ్యద్ అలీ ఇమాం అధ్యక్షునిగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క బాబే హుకూమత్లోని సభ్యులు ప్రభుత్వ శాఖలను విభజించుకొని వాటి వ్యవహారాలకు బాధ్యత వహించేవారు. తర్వాత మరి బాబే హుకూమత్లోని సభ్యులు మెజారిటీ సభ్యుల నిర్ణయాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో నిర్ణయాలు తీసుకునేవారు. తర్వాత ఈ విధంగా మరి ఈ దీంట్లోని సభకు దివాన్ లేదా ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తుంటారు. మరి నాటి శాసనసభ ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్. మరియు ఈ విషయంలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి నాటి దివాన్ ప్రధానమంత్రికి అధికారాలు ఇస్తూ, నాటి దివానానికి మళ్ళీ కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టడానికి నాటి దివాన్ లేదా ప్రధానమంత్రికి ఈ యొక్క అనుమతినిస్తూ నాటి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మానా అంటే రాజశాసనం జారీ చేయడం జరిగింది. మరి ఫర్మానాలో చెప్పిన విషయాలు ఏంటంటే, శాసనసభలోని ఎన్నుకొనబడిన సభ్యుల సంఖ్యను పెంచడం. అంటే శాసనసభలో ఎన్నుకోబడ్డ సభ్యుల సంఖ్యను పెంచడం. ఎందుకంటే ప్రజలు అడుగుతున్నారు, మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వానికి కావాలని అడుగుతున్నారు. కాబట్టి నిజాం ఏం చేశాడంటే ఎన్నుకొనబడే సభ్యుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఆయన మొట్టమొదటి సూచనలు చేయడం జరిగింది తన శాసనంలో. తర్వాత రెండోది ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని ప్రవేశపెట్టడం. తర్వాత మూడోది కొన్ని తెగలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడం. తర్వాత నాలుగోది వచ్చేసి అల్పసంఖ్యాక ప్రజల హక్కుల రక్షణను, అల్పసంఖ్యాక ప్రజలకు హక్కులను కల్పించడం, వాళ్ళకి రక్షణ కల్పించడం అనేది నాలుగోది. తర్వాత ఇది ఐదోది వచ్చేసి ఓటు హక్కుకు సంబంధించిన నియమాలను రూపొందించడం. తర్వాత ఆరోది శాసనసభలో అధికారుల సంఖ్యను పెంచడం అనేది ఈ 6 ముఖ్య అంశాలుగా ఈ యొక్క ఆనాటి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ తన ఫర్మానా ద్వారా ఈ అంశాలన్నింటినీ కూడా ఈ అంశాల ఆధారంగా రాజ్యాంగ సంస్కరణలు చేయాలని చెప్పేసి నాటి ప్రధానమంత్రిని కోరడం జరిగింది. ఈ విధంగా ఈయనే ఈ అంశాల ఆధారంగా చేయాలని చెప్పడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి రాజ్యాంగ సంస్కరణ చేయాలంటే మళ్ళీ ఎవరిదైనా ఒక కమిటీ వేయాలనే ఉద్దేశంతో ఆనాటి నిజాం ప్రభుత్వం రాయ్ బాల్ ముకుంద్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాయ్ బాల్ ముకుంద్ కమిటీలో నిజాం ఏదైతే జారీ చేసిండో ఫర్మానా జారీ చేసిండో ఇట్లా రాజ్యాంగ సంస్కరణలు చేయమని ప్రధానమంత్రికి పురమాయించడం జరిగింది. ఆ విధంగా మరి ఈ యొక్క రాయ్ బాల్ ముకుంద్ అనేవాడిని పిలిపించి దీనిపైన రాజ్యాంగ సంస్కరణలపైన అధ్యయనం చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఈ విధంగా బాల్ ముకుంద్ అనేవాడు ఆనాటి హైకోర్టు న్యాయమూర్తి. ఆయనే పరిపాలనా సంస్కరణలపైన ఆయన అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసి తన రిపోర్టును నిజాం ప్రభుత్వానికి సబ్మిట్ చేశాడు. ఆయన తన రిపోర్టును నిజాం ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చెప్పాడంటే శాసనసభ సభ్యుల సంఖ్యను 104కు పెంచాలి. 104 శాసనసభ సభ్యుల సంఖ్యను 104కు పెంచాలి. దీనిలో సగం మందిని ప్రభుత్వం నామినేట్ చేయాలి. మిగిలిన సగం మందిని ప్రత్యేక నియోజకవర్గాల ద్వారా మాత్రమే ఎన్నుకోవాలని ఆయన మొదటి సూచన చేశాడు. తర్వాత అదేవిధంగా రెండో సూచన ఏంటంటే భారతదేశంలో అమలవుతున్న మింటో మార్లే సంస్కరణలను హైదరాబాద్ రాజ్యంలో కూడా ప్రవేశపెట్టాలి. ఈ విధంగా మరి అక్కడ మింటో మార్లే సంస్కరణల్లో మనకు బ్రిటిష్ ఇండియాలో రాష్ట్ర శాసనసభలకు కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. అలాంటి అధికారాలను
అలాంటి అధికారాలను మనం ఇక్కడ కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. మూడోది ఏంటంటే ఈ యొక్క అయితే మరి ఎప్పట్లాగే నిజాం ప్రభుత్వము ఈ రిపోర్ట్ను అమలు చేయలేదు, ప్రజలకు కూడా తెలపలేదు, మళ్ళీ పెండింగ్లో పెట్టేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు విసుగు చెందారు. దాంతో ప్రజలు ఏం చేశారంటే హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ సంస్థ, హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించుకొని ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది 1921 సంవత్సరంలో హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ అనే సంస్థను ఈ యొక్క హైదరాబాద్ నగరంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సంస్థ ఎందుకు ఏర్పాటైందంటే రాజ్యాంగ సంస్కరణలను సాధించే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ ఇది. రాజ్యాంగ సంస్కరణలను సాధించే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పడింది. మరి దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా విద్యావంతులు, ఆనాటి మేధావులు. మరి రాజ్యాంగ ఈ సంఘం రకరకాల ఆందోళన చేసి మాకు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలి, మాకు రాజ్యాంగ సంస్కరణలు ప్రవేశపెట్టాలని అనేక సార్లు ఆందోళన చేయడం జరిగింది. దాంతో నిజాం ప్రభుత్వం 1922 సంవత్సరంలో మరొక కమిటీని వేసింది. ఈ కమిటీలో ఈ రాజ్యాంగ సంస్కరణల కొరకు 1922 సంవత్సరంలో నిజాం వేసిన కమిటీలో మనకు దీంట్లో నవాబ్ నిజామత్ జంగ్ బహదూర్, తర్వాత నవాబ్ తిలావత్ జంగ్ బహదూర్, తర్వాత నవాబ్ హైదర్ నవాజ్ జంగ్, అక్బర్ హైదరీ, తర్వాత బహదూర్ కృష్ణమాచారి మొదలైన వాళ్ళు సభ్యులుగా నూతన సంఘాన్ని 1922 సంవత్సరంలో వేయడం జరిగింది. తర్వాత మరి ఈ విధంగా మరి సభ్యులందరూ కలిసి మళ్ళీ మంచి రిపోర్టును నిజాం ప్రభుత్వానికి ఇచ్చారు. మరి నిజాంకు పాత అలవాటే ఏంటంటే ఈ రిపోర్టును కూడా అమలు చేయలేదు. ఇది ఈ రిపోర్టులో ఏముందో కూడా ప్రజలకు చెప్పలేదు. దాంతో మళ్ళీ వీళ్ళు హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్ అసోసియేషన్ వాళ్ళు మళ్ళీ ఆందోళన దిగారు. దాంతో ఇప్పుడు నిజాం ఏం చేశాడంటే నిజాం ప్రభుత్వము ఈ యొక్క గస్తీ నెంబర్ 53ను జారీ చేసింది. అంటే గస్తీ అంటే ఒక ఆర్డర్. ఈ గస్తీ నెంబర్ 53ని జారీ చేసింది. దాంట్లో ఏం చెప్పిందంటే దీంట్లో రాజకీయ సభలను నిషేధించింది. ఎవరు కూడా రాజకీయ సభలు జరపరాదని రాజకీయ సభలను గస్తీ నెంబర్ 53లో అనే గస్తీ ద్వారా అంటే ఆర్డర్ ద్వారా నిషేధించడం జరిగింది. మరి ప్రజల ఈ విధంగా వేయడం జరిగింది. దాని తర్వాత మన నిజాం రాజు ఏం చేశాడంటే ఉస్మాన్ అలీ ఖాన్ మరొక కమిటీని వేశాడు. అదే 63 అయ్యంగార్ కమిటీ. 63 అయ్యంగార్ కమిటీ అనే దాన్ని నిజాం రాజ్యంలో రాజకీయ సంస్కరణల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా నిజాం రాజ్యంలో రాజకీయ సంస్కరణల కొరకు ఏర్పడిన కమిటీ 63 అయ్యంగార్ కమిటీ. మరి మన గతంలో ఈ ప్రశ్న వచ్చింది, 63 అయ్యంగార్ కమిటీ దేనికోసం వేయబడింది అని అడిగారు. దాంట్లో 4 ఆల్టర్నేటివ్స్ అంటే రాజకీయ సంస్కరణలు, పరిపాలనా సంస్కరణలు, తర్వాత పన్నుల విధింపు, తర్వాత అదేవిధంగా ఈ యొక్క ఎగుమతి దిగుమతులపైన రకరకాల ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. అంటే కేవలము 63 అయ్యంగార్ కమిటీ అనేది మనకు రాజకీయ సంస్కరణలపైన వేయబడ్డ కమిటీ అని మనం భావించవచ్చు. ఈ విధంగా దానికి అదే ఆన్సర్. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. మరి అయ్యంగార్ కమిటీ 63 అయ్యంగార్ కమిటీ ఈ విధంగా వేయబడిన తర్వాత ఆ అయ్యంగార్ కూడా బ్రహ్మాండంగా రిపోర్ట్ రాసి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నిజాం ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరి 63 అయ్యంగార్ చెప్పిన విషయాలు ఏంటంటే ప్రజల నుంచి ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలి. మీరు డైరెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులు నియమించకుండా ప్రజల నుంచే మనం ప్రభుత్వ ఉద్యోగులు నియమించుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మంచి సంబంధాలు ఏర్పడతాయని చెప్పేసి 63 అయ్యంగారు తన ఫస్ట్ సూచన చేశాడు. తర్వాత ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల నియామకంలో పక్షపాతం లేకుండా వారి శక్తి సామర్థ్యాలను బట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులను నియమించాలని చెప్పేసి 63 అయ్యంగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే ఈ యొక్క ఉద్యోగుల నియామకంలో ముల్కీ నిబంధనలను మరింత కఠినతరంగా చేయాలన్నారు. అప్పటికే హైదరాబాద్లో ముల్కీ ఉద్యమం జరుగుతుంది. ముల్కీ ఉద్యమం అంటే లోకల్, ముల్కీ అంటే లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్. అదేవిధంగా అనేక మంది హైదరాబాద్లో నాన్ లోకల్స్ ప్రవేశించారు. కాబట్టి నాన్ లోకల్స్ అన్ని ఉద్యోగాలు తీసుకుంటున్నారు. లోకల్స్ పరిస్థితి చాలా అన్యాయంగా ఉంది. కాబట్టి ఈ లోకల్ పీపుల్ అందరూ కూడా, ముల్కీలందరూ కూడా 63 అయ్యంగారిని కలిసి తమ రిపోర్ట్లో తమకు అనుకూలంగా పేర్కొమని చెప్పారు. దానిలో భాగంగానే 63 అయ్యంగార్ ఏం చెప్పాడంటే ఈ యొక్క ఉద్యోగుల నియామకంలో ముల్కీ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పాడు.
తర్వాత అదేవిధంగా మనకు హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ దాన్ని ఏర్పాటు చేయాలి. దానిలో రెవెన్యూ, న్యాయశాఖ, విద్యాశాఖల్లో దాని యొక్క రెవెన్యూ, న్యాయశాఖ, విద్యాశాఖల్లో మాత్రమే ఉద్యోగ నియామకాలు చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత మనకి ప్రజలు తమ కోరికలను పత్రికలు, తర్వాత సభల ద్వారానే ప్రజలు తమ కోరికలను ఈ యొక్క సభలు, పత్రికల ద్వారా మాత్రమే తెలియజేస్తారు. మరి అలాంటి పత్రికలను, తర్వాత ఈ యొక్క సభలను మనం బహిష్కరించినట్లయితే మనకు ప్రజా సంబంధాలకు, మనం ప్రజలకు దూరం అవుతాం. కాబట్టి మీరు అనే లెవెల్లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వమని నేను అంటలేను, కానీ కొంతమేరకైనా ప్రజల యొక్క స్వేచ్ఛ ఇచ్చి వారి యొక్క హక్కులను హరించకుండా చూడండి అని చెప్పేసి మరొక సూచన ఆయన చేయడం జరిగింది. మరి అదేవిధంగా వివిధ వృత్తి నిపుణులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, తర్వాత డాక్టర్లు ఉన్నారు, తర్వాత పట్టభద్రులు ఉన్నారు. వీరందరికీ కూడా వారి వృత్తుల వారీగా నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలి అని అరవమూడ అయ్యంగారు తన రిపోర్టును ఇవ్వడం జరిగింది.